హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. మనమిత్ర 161 సేవలు, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV గురించి డిస్కస్ చేయబోతున్నాం. డీప్ సీక్ AI టెక్నాలజీ ఇప్పుడు మార్కెట్ని కుదిపేస్తున్న టెక్నాలజీ కాబట్టి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనం వన్ బై వన్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. మొదటిగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ మనమిత్ర 161 సేవలు కనుక చూస్తే దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది. జనరల్గా ఒక్కొక్క రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఇలాంటి వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే మిగిలిన అంటే ఈ దానిలో ఉన్న లోటుపాట్లని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే మొదటి దేశం అనమాట. ప్రపంచంలోనే వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చిన మొదటి దేశం ఇండియా, మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనమాట. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అధికారికంగా ప్రారంభించారు. ఈ సేవలను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నెంబర్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇది రిలీజ్ చేశారు. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ఏంటి అని అంటే మనకి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలి అన్నా, ఏమైనా అప్డేట్స్ జరిగినా ఇలాంటి వాటిని నిమిషాలలో మనం ఏం చేయొచ్చు అని అంటే సెంట్రల్ రిపాజిటరీ ఏదైతే ఉందో ఆ స్టేట్ వైజ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన రిపాజిటరీ దానిలోకి పంపడానికి కుదురుతుంది అనమాట. దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఎప్పుడన్నా ఫర్దర్గా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏమన్నా లావాదేవీలు జరిపినప్పుడు అక్కడ రిపాజిటరీలో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన సేవలను అందించడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ మొదటి దశలో ఈ ప్రోగ్రాం కింద 161 ప్రజాసేవల్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అని రెండుగా క్లాసిఫై చేశారు వీళ్ళు. ఫేజ్ 1లో వచ్చేటప్పటికి 161 సర్వీసెస్ అనమాట. అదే ఫేజ్ 2కి వచ్చేటప్పటికి ఇది కూడా ఉంది. ఫేజ్ 2లో ఇంకొన్ని సర్వీసెస్ దాదాపుగా 360 సర్వీసెస్ని యాడ్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ సర్టిఫికేట్లని రియల్ టైంలో అందించడానికి, అంటే రియల్ టైంలో ఈ రియల్ టైం అనే వర్డ్ మనం బాగా ఫ్రీక్వెంట్గా వినేవాడు కదా, బ్యాంకింగ్లో కూడా RTGS అని వింటాం, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అనే వర్డ్ వింటాం. రియల్ టైంలో అంటే ఏంటి అంటే అప్పటికప్పుడే అనేసేసి, అంటే వెంటనే అనేసేసి. ఇక్కడ ఈ బాధ్యతను అంటే రియల్ టైంలో వీటిని అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ సర్టిఫికేట్లు అందించినప్పుడు వాటిపై QR కోడ్ని ఉంచడం ద్వారా ఆ QR కోడ్ను స్కాన్ చేస్తే లింక్ ఏపీ ప్రభుత్వ వెబ్సైట్కి వెళుతుంది. అంటే ఏపీ వెబ్సైట్ ఉంటుంది కదా స్టేట్ గవర్నమెంట్ది, ఆ సైట్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఈ సర్టిఫికేట్లని నకిలీ వాటిని మనం ఏం చేయొచ్చు అంటే నకిలీ వాటిని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది నకిలీది ఏది ఒరిజినల్ అనేది చెక్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ప్రపంచంలోనే వాట్సాప్ గవర్నెన్స్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నెన్స్ చూస్తూ ఉంటాం మనం. వివిధ రకాలైన కొత్త వినూత్న తరహాలో పేపర్లెస్ గవర్నెన్స్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు, పేపర్లెస్ బడ్జెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ప్రత్యేకంగా ఏంటి అంటే పరిపాలన అంతా సజావుగా సాగాలి అని అంటే ఈ వాట్సాప్ లాంటి సేవలు కనుక అందిస్తే ఏమవుతుందంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి, దాని పేరు కూడా మనమిత్ర అని పెట్టారు కదా, మిత్ర అంటే ఎమికబుల్గా ఉండే ఫ్రెండ్ అని కదా. సో ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఈ లాంచ్ వెహికల్స్ కనుక మనం చూస్తే మనకి లాంచ్ వెహికల్స్లో మనం SLV వింటాం, ఇది బేసిక్ మోడల్. SLV తర్వాత ASLV ఉంటుంది, ఇది నెక్స్ట్ మోడల్. తర్వాత PSLV వింటాం, తర్వాత GSLV వింటాం. ఇవి మనం బాగా ఫ్రీక్వెంట్గా వినేవి. వీటిల్లో ఈ రెండు వచ్చేటప్పటికి బాగా లోయర్ లెవెల్ అనమాట, లో లెవెల్ అనమాట. అంటే వీటిని ఈ మధ్య కాలంలో తక్కువగా యూస్ చేస్తున్నాం శాటిలైట్ లాంచ్ వెహికల్స్లో. ఈ రెండు ఏంటి అని అంటే మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్నవి ఈ రెండు PSLV అండ్ GSLV అనమాట. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ అనమాట. సో ఇక్కడ ఈ రెండు కనుక మనం అబ్జర్వ్ చేస్తే PSLV, GSLV చూస్తే వీటికి మంచి సక్సెస్ రేట్ ఉంది. PSLVని అయితే మనం కనుక గమనిస్తే వర్క్ హార్స్ అని పిలుస్తారు, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు అనమాట. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. వర్క్ హార్స్ అని ఎందుకు అంటారు అంటే PSLVని, ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని దాంతో లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో లాంచ్ అంటే PSLV తోటి లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్లో దాదాపుగా 99.99% సక్సెస్ అనమాట. అందుకని మనకేంటి అని అంటే ఈ వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు దీన్ని PSLVని. ఇప్పుడు మనం వింటున్న ఈ NGLV ఏంటి అని అంటే వీటన్నింటికి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట, నెక్స్ట్ లెవెల్ వర్షన్ అనమాట. NGLV అనేది నెక్స్ట్ అడ్వాన్స్డ్ వన్. అంటే ఇక్కడ వీటిల్లో ఉన్న కొన్ని
లోపాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా ఒక్కొక్క శాటిలైట్ వెహికల్కి. వీటిల్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పిఎస్ఎల్విలో జిఎస్ఎల్విలో కూడా ఇక్కడ పేలోడ్ ఉంటుంది. పేలోడ్ అంటాం. ఈ పేలోడ్ సామర్థ్యం ఏంటి అని అంటే చాలా కంపారిటివ్గా తక్కువ అనమాట. ఈ పేలోడ్ తక్కువ. ఇప్పుడు మనకి ఈ పేలోడ్ తక్కువ తీసుకువెళ్తున్నాయి కాబట్టి మల్టిపుల్ శాటిలైట్స్ని తీసుకువెళ్ళడానికి సామర్థ్యం ఎక్కువగా ఉండే ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, ఎక్కువ పేలోడ్ తీసుకువెళ్ళచ్చు, ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు ఏంటంటే హెవీ పేలోడ్ తీసుకువెళ్ళచ్చు. దాంతోపాటు ఇంకొక రెండవ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో కొంత రీయూజబిలిటీ ఉంటుంది. రీయూజబుల్ వల్ల ఏమవుతుంది అని అంటే కాస్ట్ కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆల్రెడీ కాస్ట్ కటింగ్ అనగానే తక్కువ కాస్ట్ తోటి పెద్ద పెద్ద శాటిలైట్స్ని పంపించిన ఘనత మనకి ఎట్లాగూ ఇస్రోకు ఉంది. మనం చంద్రయాన్ 1 చూసిన 2008లో, తర్వాత మార్స్ ఆర్బిట్ మిషన్ చూసిన 2013లో. వీటన్నిటిలో భారతదేశం పెట్టిన ఖర్చు చాలా తక్కువ మనం పాశ్చాత్య దేశాలతో కనుక చూస్తే. కాబట్టి వాటిని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయడానికి, ఎక్కువ పేలోడ్ని క్యారీ చేయడానికి రీయూజబుల్గా ఉండే విధంగా, మళ్ళీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఎన్జిఎల్వి గురించి ఉన్న కొన్ని అంశాలు మనం చూద్దాం. ఇక్కడ మనకు కనుక చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. జనరల్గా మనకి స్టేజెస్ ఉంటాయి. మనం చూసిన లాంచ్ వెహికల్స్లో డిఫరెంట్ స్టేజెస్ వింటూ ఉంటాం. ఇక్కడ కూడా అలాగే 3 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1, 2, 3 ఇలాగే మనకి. సో ఇక్కడ కంపారిటివ్గా మనం చూసే లాంచ్ వెహికల్స్ కనుక అబ్జర్వ్ చేసి లాంచ్ వెహికల్స్ చూస్తే వాటిలో దీని కెపాసిటీ కూడా చూడండి. సైజ్ వైజ్ కూడా, పొడవు వైజ్ కూడా చాలా టాప్గా టర్న్ అవుతుంది. హైట్ వైజ్ వచ్చేటప్పటికి 92 మీటర్స్ అని మనకి చాలా చోట్ల కనిపిస్తోంది. బట్ ఇస్రో అయితే 75 మీటర్స్ అని ఇచ్చింది. 75 to 91 or 92 అన్నట్టుగా టర్న్ చేస్తుంది అనమాట. ఎనీవేస్ ఈ పర్టికులర్ పార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి మనకి ఎన్జిఎల్విలో. ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ దీన్నే మనం సూర్య రాకెట్ అని కూడా పిలుస్తారు. సూర్య రాకెట్, దీనికి ఇంకొక పేరు సూర్య రాకెట్ అని పిలుస్తున్నాం. తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న అంటే ఇంకా దీనిలో కూడా అడ్వాన్స్డ్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సో రాకెట్గా దీన్ని చెప్పుకోవాలి. తర్వాత పోతే నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎన్జిఎల్వి అనేది పునర్వినియోగించదగిన మొదటి దశతో కూడిన 3 దశల రాకెట్. అంటే స్టేజ్ 1ని మనం ఏం చేయొచ్చు అంటే పునర్వినియోగించుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రీయూజబిలిటీ అనమాట. రీయూజబుల్ ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత నెక్స్ట్ ఇది ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు మరియు ఇతర పేలోడ్ను ప్రయోగించడానికి ఉపయోగించబడుతుంది. శాటిలైట్స్ తీసుకువెళ్ళచ్చు, అంతరిక్ష నౌకలు స్పేస్ క్రాఫ్ట్స్ని తీసుకువెళ్ళచ్చు. అంతేకాకుండా పేలోడ్లని వీటిని మనకి స్పేస్లోకి, అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎన్జిఎల్వి ప్రస్తుత పేలోడ్ సామర్థ్యం కంటే 3 రెట్లు ప్రస్తుత సామర్థ్యం కంటే. అంటే ఇప్పుడు మనకి మన పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ ఇవేవైతే పేలోడ్ని తీసుకువెళ్ళడానికి వీటి కెపాసిటీ ఎంతైతే ఉందో, వీటి సామర్థ్యం ఉంది కదా, వీటి సామర్థ్యానికి 3 రెట్లు ఎక్కువ. అదే 3 times దాదాపుగా 3 folds మనకి ఎన్జిఎల్వికి కెపాసిటీ ఉందన్నమాట. ఎన్జిఎల్వి వీటికంటే మనకి ఎగ్జిస్టింగ్ ఏవైతే మెకానిజమ్స్ ఉన్నాయో, లాంచ్ వెహికల్స్ ఉన్నాయో వాటికి 3 రెట్లు సామర్థ్యం ఉన్న టెక్నాలజీనే మనది ఎన్జిఎల్వి అనమాట, సాంకేతికత అనమాట. తర్వాత ఇక్కడ కనుక చూస్తే ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీటి డిజైన్ చూద్దాం. కంప్లీట్ క్రయోజెనిక్ కాదు, సెమీ క్రయోజెనిక్ అనమాట. ఈ క్రయోజెనిక్ అనే పార్ట్ క్రయోజెనిక్ ఇవి మనం ఫర్దర్గా కూడా చూస్తాం. క్రయోజెనిక్ ఇంజన్స్ని వాడుతున్నారు కదా, రామ్జెట్ ఇంజన్స్ని వాడేవాళ్ళు. తర్వాత క్రయోజెనిక్ ప్రొపల్షన్ని ఉపయోగిస్తుంది. ఇది శుద్ధి చేసిన కిరోసిన్ని ఇంధనంగా మరియు ద్రవ ఆక్సిజన్ని ఆక్సీకరణ కారకంగా ఉపయోగిస్తుంది. ఇలాంటి పాయింట్స్ ఎక్కడ మనకి ఉపయోగపడతాయంటే, ఇలాంటి పాయింట్స్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. స్టేట్మెంట్స్గా ఇలాంటివే ఇస్తాడు. వాటి స్టేజెస్కి రిలేటెడ్గా కానీ, లేకపోతే నెక్స్ట్ ఈ ద్రవ ఆక్సిజన్ అన్నాం కదా, లిక్విడ్ ఆక్సిజన్ ఇదొకటి. ఇలాంటివి ద్రవ ఆక్సిజన్ని ఉపయోగిస్తుంది, శుద్ధి చేసిన కిరోసిన్ని ఉపయోగిస్తుంది. ఇలాంటి పాయింట్స్ని ఏం చేస్తాడు అంటే స్టేట్మెంట్స్లో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి కదా, ఈ స్టేట్మెంట్స్లో పాయింట్స్గా ఇస్తాడు. అంటే వీటిలో కరెక్ట్ అయినవేవి అని, కానివేవి అని తెలుసుకోవడానికి ఇస్తాడు. కాబట్టి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి, బాగా రిజిస్టర్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వస్తే ఎన్జిఎల్వి స్పేస్ ఎక్స్ టెక్నాలజీల మాదిరిగానే దాని మొదటి దశను పునరుద్ధరించి తిరిగి ఉపయోగించుకోగలదు. ఈ మెకానిజం అంటే ఈ రీయూజబుల్ మెకానిజం మనకి బాగా ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే స్పేస్ ఎక్స్లో కనిపిస్తుంది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఉంది కదా,
వాళ్ళ అక్కడ యూస్ చేసే మెకానిజం అంతా ఏంటి అని అంటే రీయూజబిలిటీ. అందుకనే అతను మ్యానుఫ్యాక్చర్ అంటే అతను వాళ్ళ దగ్గర ఆ పర్టికులర్ స్పేస్ ఎక్స్లో తయారయ్యే ఈ శాటిలైట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ ఏంటి అని అంటే తక్కువ ధరతోటి కాస్ట్ తక్కువతోటి ప్రిపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్జిఎల్విలో కూడా ఏంటి అని అంటే మనం ఈ స్పేస్ ఎక్స్ మెకానిజం ఏదైతే స్టైల్ రీయూజబుల్ మెకానిజం ఉందో దాన్ని వాడడం ద్వారా ఏంటంటే తక్కువ కాస్ట్తోనే స్పేస్ క్రాఫ్ట్స్ని కానీ లేకపోతే నెక్స్ట్ శాటిలైట్స్ని కానీ అంతరిక్షంలోకి పంపించడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎన్జిఎల్వి యొక్క క్వశ్చన్ చూద్దాం. ఎన్జిఎల్వి యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటున్నాడు. అంటే మనకి పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ లేకపోతే వాటికంటే ముందున్న ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి లాంటి మోడల్స్ చూస్తే లాంచ్ వెహికల్స్ చూస్తే వాటిలో ఒక్కొక్క దానిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. బట్ వాటిని రెక్టిఫై చేస్తూ ఎన్జిఎల్వికి ఉన్న సామర్థ్యం ఏంటి అని అంటున్నాడు, ప్రధాన లక్షణం ఏంటి అంటున్నాడు. మొదటి ఆప్షన్ చూస్తే పునర్వినియోగపరచలేని డిజైన్ అంటున్నాడు. రెండవ ఆప్షన్ పునర్వినియోగపరచగలిగే డిజైన్ అంటున్నాడు. థర్డ్ వచ్చేటప్పటికి కేవలం మనుషుల్ని మాత్రమే ప్రయోగించగలిగే సామర్థ్యం, మనుషుల్ని మాత్రమే అంతరిక్షానికి పంపించే సామర్థ్యం అనమాట. ఇది దాని మీనింగ్. అంతరిక్షం ఇప్పుడు మనకి గగన్యాన్ లాంటి మోడల్ అనమాట, గగన్యాన్ లాంటి మోడల్. తర్వాత కేవలం శాస్త్రీయ పరికరాలను మాత్రమే ప్రయోగించగలిగే సామర్థ్యం, శాస్త్రీయ పరికరాలను అంటున్నాడు. రీసెర్చ్కి రిలేటెడ్గా ఉన్న అంశాల మీదే ఫోకస్ చేస్తుంది అంటున్నాడు. బట్ ఇక్కడ మనం ఇందాక నుంచి చెప్పుకున్న పాయింట్స్ కనుక పాయింట్ అబ్జర్వ్ చేస్తే పునర్వినియోగపరచగలిగే డిజైనే దాని స్పెషాలిటీ కింద చెప్పుకోవాలి. స్పేస్ ఎక్స్ తోటి మనం చెప్పుకున్నప్పుడు కూడా కంపేర్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న సామర్థ్యం ఇక్కడ ఉన్న మనకి ఎన్జిఎల్విలో ఏది వాడుతున్నారు అని అంటే పునర్వినియోగపరచగలిగే డిజైన్ అనమాట. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఇట్స్ అ బి అనమాట. బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ. ఈ డీప్ సీక్ ఇప్పుడు మార్కెట్ని కుదిపేస్తున్న ఒక టెక్నాలజీ మోడల్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇంత ప్రత్యేకత సంతరించుకుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ వద్దాం. సో ఇక్కడ గమనిస్తే డీప్ సీక్ అనేది జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐటీ కంపెనీ, అది ప్రజెంట్ న్యూస్లో ఉండగా మరి ఇప్పుడు ఎప్పుడు స్థాపించబడింది అని అంటే దాదాపుగా 2023లో. స్థాపకుడు వచ్చినప్పటికీ లియాంగ్ వెన్ఫెంగ్ అనమాట. వెన్ఫెంగ్ ఇతను ప్రధాన కార్యాలయం మనకి చైనాలో ఉంది, హాంగ్జో. తర్వాత దీని కంపెనీ అంటే ఏ పేరెంట్ కంపెనీ నుంచి వచ్చింది అని అంటే దాని పేరెంట్ కంపెనీ హైఫ్లైయర్ అనమాట. ఏంటి దీని ప్రత్యేకత అంటే ఇప్పటి వరకు మనం ఈ చాట్ జీపీటీలు విన్నాం, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ అని, తర్వాత కోపైలట్ విన్నాం, కోపైలట్, బార్డ్ అని విన్నాం, తర్వాత జనరేటివ్ ఏఐ అని విన్నాం. వీటన్నిటిని మించి అడ్వాన్స్డ్ మెకానిజమే ఈ డీప్ సీక్. దాని పేరే చెప్తోంది డీప్ సీక్ అని. అంటే ఇన్ఫర్మేషన్ని ఎక్కడ ఎంత డీప్గా ఉన్నా ఎంత లోతుల్లో నుంచి అయినా సరే తీసుకురాగలదు అనేది దాని మీనింగ్ అనమాట. అందుకనే మనకి ఇక్కడ ఆ బొమ్మ కూడా డాల్ఫిన్ బొమ్మ ఇచ్చాడు చూడండి, డాల్ఫిన్, సీలో ఉన్న డాల్ఫిన్ బొమ్మ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకప్పుడు ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ సంచలనం రేపింది, అంతే కదా. ఫస్ట్ మనకి ఈ చాట్ జీపీటీ తప్పితే ఏం తెలియదు. ఈ చాట్ జీపీటీ ఎవరిది అంటే ఓపెన్ ఏఐ అనేది అనమాట, ఓపెన్ ఏఐ అనే కంపెనీది అనమాట. తర్వాత దీని ద్వారా ఏ పనినైనా అత్యంత వేగంగా చేసుకునే వీలుంటుంది, అత్యంత వేగంగా చేయొచ్చు. అంటే మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్విక్గా అందిస్తుంది అనమాట, చాలా తొందరగా అందిస్తుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్కి చెందిన కోపైలట్ కానీ, గూగుల్కి చెందిన బార్డ్ కానీ, మెటాకి చెందిన మెటా ఏఐ కానీ, అమెజాన్కి సంబంధించిన జనరేటివ్ ఏఐ కానీ, ఇవన్నీ ఏంటి అంటే కొత్త కొత్త మెకానిజం, కొత్త కొత్త ఏఐ టూల్స్ అనమాట మనకున్నవి, ఏఐ టూల్స్ అంట. సో ఇక్కడ మనకి ఈ తదితర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏఐ విభాగంలోకి ప్రవేశించాయన్నమాట. అయితే దీనిలో ఎప్పుడూ అమెరికా ఆధిపత్యమే ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు తెరపైకి మన డీప్ సీక్ వచ్చేసింది. ఈ డీప్ సీక్ వీటన్నిటిని అంటే ఇప్పటివరకు ఉన్న బ్రాండ్స్ని, అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా దాని పనితనం ఉందన్నమాట. ముఖ్యంగా చాట్ జీపీటీకి బాగా పోటీనివ్వబోతోంది అని చెప్పుకోవాలి ఇది. తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ కనుక చూస్తే ఇది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా శుభాన్షు శుక్లా అనమాట. సో మనకి ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ యాక్సియం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అని అంటే దీనిలో మనకి వ్యోమగాములు వెళ్ళడానికి, వ్యోమగాములు పైకి వెళ్ళడానికి, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుందన్నమాట. అక్కడ అంతరిక్షంలో ఉండే కండిషన్స్ ఇలా ఉంటాయన్నమాట మనం అబ్జర్వ్ చేస్తే.
ఇప్పుడు కనుక ఒక్కసారి మనం దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి. ఈ యాక్సియం మిషన్ 4 ఇదేంటి అంటే యాక్సియం మిషన్ 4 అనేది ఏంటి అంటే నలుగురు వెళ్తున్నారు కాబట్టి 4 అని అంటున్నాం. దీన్నే యాక్స్ 4 అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక ప్రైవేట్ అంతరిక్ష విమానం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఇదేనమాట. అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి ప్రైవేట్ అంతరిక్ష విమానం కూడా ఇదే అవుతుంది, డ్రాగన్ అనమాట. సో యాక్సియం అనేది యాక్సియం మిషన్ అనమాట, మిషన్ పేరు. సో ఇక్కడ ఈ విమానం ఏంటి అని అంటే ఏప్రిల్ 2025 కంటే ముందుగా ప్రారంభించబడదు. అంటే ఏప్రిల్ 25 తర్వాత ప్రారంభించబడుతుంది. దాదాపుగా స్పేస్లో 14 రోజులు ఉంటుందన్నమాట, 14 రోజులు. దీన్ని యాక్సియం స్పేస్ నిర్వహిస్తుంది కాబట్టి దీనికి యాక్సియం మిషన్ 4 అని పేరు పెట్టారు. ఇక్కడ మనం కనుక గమనిస్తే స్పేస్ ఎక్స్ క్రూ ఉంటారు కదా. స్పేస్ ఎక్స్ అంటే ఇది ఎలాన్ మస్క్ బ్రాండ్ అని చెప్పుకున్నాం కదా, కంపెనీ అనుకున్నాం. స్పేస్ ఎక్స్ క్రూ అంటే ఏంటి అని అంటే ఇలా వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమూహాన్ని, వాళ్ళ నలుగురు కానీ ముగ్గురు ఇద్దరు ఉంటారో దాన్ని క్రూ అంట. క్రూ పేరు ఏంటంటే డ్రాగన్ అనమాట. ఇట్స్ డ్రాగన్. ఆ డ్రాగనే ఇది అనమాట, ది డ్రాగన్. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? డ్రాగన్ అంతరిక్ష నౌకను ఉపయోగిస్తుంది. ఈ అంతరిక్ష నౌకను ఉపయోగించి వాళ్ళు అక్కడ పైకి వెళ్ళడానికి, అక్కడ స్టే చేయడానికి, అక్కడ 4 రోజులు ఉంటారు, 14 రోజులు ఉంటారనుకున్నాం కదా, అక్కడ వెళ్ళడానికి అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. ఇప్పుడు కనుక మనం గమనిస్తే ఈ యాక్సియం మిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్కి చూద్దాం. ఇప్పుడు మరి దీనిలో వెళ్తున్న సిబ్బంది ఎవరు అని కనుక మనం ఒకసారి చూస్తే దీనిలో ఒక కమాండర్ ఉన్నారు. నలుగురిలో ఒక కమాండర్. ఈవిడ లేడీ అనమాట, కమాండర్ విమెన్. ఈవిడ ఆల్రెడీ నాసాలో రిటైర్ అయిన పర్సన్ అనమాట. నాసాలో చేసి, నాసా ప్రభుత్వ సంస్థ కదా, భారతదేశానికి ఇస్రో ఎలాగో అమెరికాకి నాసా అలాగనమాట, ప్రభుత్వ సంస్థ. ఇది ఇప్పుడు మనం మాట్లాడుతోంది ప్రైవేట్ విమానం అంటున్నాం, ఫస్ట్ ప్రైవేట్ విమానం అంటున్నాం. అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ కంట్రీ? యునైటెడ్ స్టేట్స్. ఈవిడ కమాండర్, ఆవిడ పేరు పెగ్గీ విట్సన్ అనమాట. ఈవిడ ఫిమేల్ కాబట్టి నేను ఇక్కడ ఫిమేల్ అని పెడుతున్నాను, ఎఫ్ఎం అంటున్నాను. తర్వాత పైలట్, ఇతని పేరు మనకి ఇప్పుడు ఇతని గురించే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మన కాన్సెప్ట్ హెడ్డింగ్ కూడా ఇతనే కదా. ఇతను ఎవరు అంటే ఇండియా నుంచి శుభాంశు శుక్లా ఇస్రోకు సంబంధించిన సైంటిస్ట్ అనమాట. తర్వాత మనకి మిషన్ స్పెషలిస్టులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు మిషన్ స్పెషలిస్టులు. ఒకళ్ళు పోలాండ్ నుంచి, ఒకళ్ళు హంగేరీ నుంచి. పోలాండ్ నుంచి స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ, తర్వాత టిబోర్ కాపు ఫ్రమ్ హంగేరీ అనమాట. వీళ్ళు నలుగురు మనకి అక్కడికి వెళ్తున్నారనమాట, స్పేస్లోకి వెళ్తున్నారనమాట. దీని గురించే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కనుక గమనిస్తే ఇక్కడ నలుగురు గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కమాండర్ ఎవరు అని అంటే కమాండర్ పిగ్గీ విట్సన్ ఫ్రమ్ యుఎస్ అనమాట. సో ఇండియన్ ఉన్నాడు కాబట్టి శుభాంశు శుక్లా, ఇతను కూడా ఇస్రో నుంచి. ఇస్రో కూడా దీనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకుంటుంది కాబట్టి ఈ మిషన్లో ఇండియా నుంచి ఈ పర్సన్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. బాక్సింగ్కి మనోజ్ కుమార్ వీడ్కోలు మనకి ఫేమస్ బాక్సర్లో, ఇండియాకున్న లిమిటెడ్ బాక్సర్లో ఇతను ఒకడు. ఇతని స్పెషాలిటీ ఏంటి అని అంటే 2 కామన్వెల్త్లకి వెళ్ళాడు, 2 కామన్వెల్త్లు, అంతేకాకుండా 2 ఒలింపిక్స్కి అటెండ్ అయిన పర్సన్ అనమాట. మెడల్స్ ఏ వచ్చాయనేది డిస్కస్ చేద్దాం. బట్ స్పెషాలిటీ ఏంటి అంటే 2 ఒలింపిక్స్కి అటెండ్ అయ్యాడు, 2 కామన్వెల్త్కి అటెండ్ అయ్యాడు. ఓకే, కామన్వెల్త్లో మనం కనుక గమనిస్తే మొదటి కామన్వెల్త్ వచ్చేటప్పటికి 2010లో, 2018 కామన్వెల్త్, ఈ రెండింటికి అటెండ్ అయ్యాడు. దీనిలో ఏంటి అని అంటే 2010లో కామన్వెల్త్ క్రీడలో బంగారు పథకం వచ్చింది, దీనిలో గోల్డ్ వచ్చింది. 2018లో బ్రాంజ్ వచ్చింది అనమాట. స్పెషల్ ఎందుకు? వీడ్కోలు అంటే వెళ్ళిపోయాడు కదా, ఇంకా స్వస్తి చెప్పాడు కదా. బట్ స్పెషల్గా ఖచ్చితంగా ఇలాంటి పర్సన్స్ ఎవరైతే రీసెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారో వాళ్ళ గురించి క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ 2012-16 ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఎనివేస్ 2014లో అర్జున పురస్కారం వచ్చింది. ఈ వ్యక్తి గురించి ఇచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇక్కడ చూడండి 2010-18 ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా, కామన్వెల్త్ అంటాం. ఈ కామన్వెల్త్ గేమ్స్లో స్పెషల్ ఒకటి ఉంది ఇతని కాంటెక్స్ట్లో. ఇక్కడ 2010లో 64 కేజీల కేటగిరీలో ఇతను అటెండ్ అవుతే ఇక్కడ 68 కేజీల కేటగిరీలో అటెండ్ అయ్యాడు. ఇంకా క్వశ్చన్ మిస్ అవ్వదు అనమాట. ఇది మ్యాక్సిమం ఎక్స్టెంట్, ఇది మ్యాక్సిమం. సో కాబట్టి 2 సార్లు ఆసియా ఛాంపియన్షిప్లో కూడా కాంస్య పథకాలు అలౌన్స్ చేశాడు. అంటే కామన్వెల్త్ 2 సార్లు, ఆసియా ఛాంపియన్షిప్ 2 సార్లు,
ఒలింపిక్స్ 2 సార్లు, మరి ప్రత్యేకమే కదా. అందులో తర్వాత అర్జున్ అవార్డు కూడా వచ్చిన పర్సన్ అనమాట. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ మనకి మనోజ్ కుమార్. నెక్స్ట్ మనకి చూద్దాం. సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా ఏంటి ప్రత్యేకత ఏంటో చూద్దాం. సో కొత్త ఇప్పుడు మనకి సిరియాకి రిలేటెడ్గా మనం చాలా కాన్సెప్ట్స్ విన్నాం, సిరియాలో అక్కడ ఉన్న పరిస్థితులు కూడా గమనించాం కదా. ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే దీని కరెన్సీ ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇది. కరెన్సీతో పాటు మనకి ఇంకోటి ఏం కావాలి, క్యాపిటల్ కూడా కావాలి కదా, రాజధాని ఏదో కూడా కావాలి కదా. వీటిని ఒకసారి చూద్దాం. కరెన్సీ కనుక చూస్తే మనం కరెన్సీ లైరా అంటారు, లేదా లిరా అంటాం, లేదా సిరియన్ పౌండ్ అని పిలుస్తారు. సిరియన్ పౌండ్ ఇది కరెన్సీ అన్నమాట. రాజధానికి వచ్చినప్పటికీ క్యాపిటల్ చాలా ఫేమస్ క్యాపిటల్ డమాస్కస్ అంటాం. డమాస్కస్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ డమాస్కస్ అనేది ఓల్డెస్ట్ క్యాపిటల్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న దేశాలకు ఉన్న రాజధానుల్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాపిటల్ అని పిలుస్తారు. అంటే పురాతనమైన రాజధానులు ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటిగా దీన్ని చెప్తారనమాట. లేదా స్పెషాలిటీ. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ MSSC, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనే వర్డ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ అనే పదం వింటాం మనం. NSCలు అంటారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లను ఎవరిస్తారు అంటే పోస్ట్ ఆఫీసులు ఇస్తాయి. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం, మనం మాట్లాడుతోంది MSCC. ఇది MSSC భారతదేశంలోని మహిళలు మరియు బాలికల కోసం ఇది ఒక చిన్న పొదుపు పథకం. చిన్న పొదుపు పథకం అంటే ఏమంటాం, స్మాల్ సేవింగ్స్ పథకం అంటారు. స్మాల్ సేవింగ్స్ అంటారు. స్మాల్ సేవింగ్స్ మనకి బాలికల కోసం అని అంటున్నాడు, మహిళలు మరియు బాలికల కోసం. అదే మనకి బాలికల కోసమే ప్రత్యేకంగా ఉన్న పథకం ఏది అని అంటే బాలికల కోసం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసిన పథకం ఉంది కదా, బేటీ బచావ్ బేటీ పడావ్. ఈ స్కీమ్ కింద మనకు వచ్చిన సుకన్య సమృద్ధి అకౌంట్ అని ఉంది. ఇది బాలికల కోసమే, ప్రత్యేకంగా బాలికల కోసం. సో సుకన్య సమృద్ధి అకౌంట్, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్లోగన్ తోటి ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది సుకన్య సమృద్ధి అకౌంట్ బాలికలకు. కానీ ఇక్కడ ఇది మహిళలు మరియు బాలికలకు అన్నమాట ఈ ప్రోగ్రామ్, ఈ పథకం. దీనిలో ఏంటి బెనిఫిట్స్ అంటే దీన్ని 2023లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ అనమాట. ఇండిపెండెన్స్ వచ్చి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వేడుకని అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 2043 విజన్ అంటున్నాం కదా, 2047 అని విజన్ అని చెప్తున్నారు. ఎందుకు 2047 అని చెప్తున్నారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతాయి అనమాట, సెంచరీ ఫినిష్ అవుతుంది. అందుకని ఈ పర్టికులర్ ఇయర్ని నొక్కి చెప్తున్నారు. చాలా సందర్భాల్లో మనకి ఇది వస్తుంది, మనం డిస్కస్ చేస్తాం కూడా. తర్వాత ఇక్కడ 75 సంవత్సరాలు 2023కి నిండిన సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది అంటే ఏప్రిల్ 2023 నుండి మార్చి 2025 దాకా కొనసాగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ గరిష్ట డిపాజిట్ ఎంత డిపాజిట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత అంటే మ్యాక్సిమం డిపాజిట్ ఎంత చేయొచ్చు అని అంటే 2 lakhs అనమాట, 2 లక్షల రూపాయల దాకా చేయొచ్చు. తర్వాత వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత, సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్ కదా, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 7.5%, ఇంట్రెస్ట్ రేటు 7.5%. తర్వాత వడ్డీ త్రైమాసికానికి ఒకసారి చక్రవడ్డీ చేయబడుతుంది. త్రైమాసికం అంటే ఏంటి, క్వార్టర్లీ వన్స్ అనమాట. క్వార్టర్లీ వన్స్ 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇస్తారు. బ్యాంక్స్లో కూడా అంతే కదా, మనకి వడ్డీ వచ్చేది, ఇంట్రెస్ట్ ఇచ్చేది 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ని ఇస్తారనమాట, మన అకౌంట్లోకి వేస్తారు. కానీ క్యాలిక్యులేషన్ డైలీ ప్రొడక్ట్ బేస్ మీద చేస్తారనమాట. ఎనీవేస్, తర్వాత వస్తే మైనర్ బాలిక తరపున ఒక మహిళ కానీ లేదా సంరక్షకుడు ఖాతాను తెరవచ్చు. 1 సంవత్సరం తర్వాత ఖాతాను పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం మనం. నామ్ దఫా టైగర్ రిజర్వ్. ఇలాంటి టైగర్ రిజర్వ్స్ ఉన్న రామ్సర్ సైట్స్ న్యూస్లో ఉన్న
ఏదైనా నేషనల్ పార్క్ న్యూస్లో ఉన్నా లేకపోతే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నా ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయండి, ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో పర్యావరణానికి సంబంధించిన అంశాల కింద ఖచ్చితంగా అడుగుతాడు. అంటే జీవ వైవిధ్యం కింద బయోడైవర్సిటీ ఉంటుంది కదా, పర్యావరణము మరియు జీవ వైవిధ్యం కింద ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. నామ్ దఫా, నామ్ దఫా అంటే ఏంటి అంటే నామ్ దఫా, దీనిలో ఈ నామ్ అంటే ఏంటి అని అంటే వాటర్ అని అనమాట, వాటర్ అని మీనింగ్. దఫా అంటే ఏంటి అంటే ఆరిజిన్. దీని మీనింగ్ ఏంటి అంటే వాటర్స్ ఆరిజిన్ అని, వాటర్ ఆరిజిన్, నీరు పుట్టే చోట అనే మీనింగ్ అనమాట. అక్కడ గ్లేషియర్స్ నుంచి నీళ్ళు వచ్చే ఏరియా ఇది. దీని ప్రత్యేకత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్యంలో, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న పెద్ద టైగర్ రిజర్వ్ ఇదే, చాలా స్పెషల్ కూడా అనమాట. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే 1972లో దీన్ని మొదటిసారిగా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించారు, అభయారణ్యంగా అంటే వన్యమృగ అభయారణ్యంగా దీన్ని ఫస్ట్ చెక్ చేయడం జరిగిందనమాట. వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యమృగాలు ఉండే ప్రాంతం అనమాట, ఫస్ట్ 1972లో. తర్వాత 1983లో ఏం చేశారు అంటే నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ కింద నేషనల్ పార్క్గా ట్రీట్ చేశారు. అదే సంవత్సరంలో, అదే టైంలో ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని టైగర్ రిజర్వ్గా కూడా గుర్తించారు, టైగర్ రిజర్వ్గా కూడా తీసుకున్నారు. ఇదనమాట పార్ట్, ఇది మన స్పెషాలిటీ. ఇక్కడ మరి ఎందుకు వార్తల్లో ఉంది, మనం చూసుకోవాల్సింది వార్తల్లో ఎందుకు ఉందో తెలియాలి కదా. ఈ చాంగ్లాంగ్ జిల్లాలో 1985 చదరపు కిలోమీటర్లో ఆవరించి ఉన్న ఈ నామ్ దఫా టైగర్ రిజర్వ్ 12 సంవత్సరాల తర్వాత అరుదైన ఏనుగు వీళ్ళ ట్రాప్కి వచ్చిందనమాట. ఇక్కడ ఈ అభయారణ్యంలో ఏనుగు కనిపించింది దాదాపుగా ఒక పుష్కర సమయం తర్వాత. 12 సంవత్సరాల పుష్కరం అంటాం కదా, అలాగనమాట. 12 సంవత్సరాల తర్వాత ఒక ఏనుగు కనిపించింది అనమాట. చూడండి, జీవ వైవిధ్యం అన్నప్పుడు ఖచ్చితంగా వాటి గురించి ఉన్న అంశాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందుకని ఇది న్యూస్లో ఉన్న ఐటెం కాబట్టి ఖచ్చితంగా ఈ నామ్ దఫా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని అడుగుతాడు. అది అరుణాచల్ ప్రదేశ్. స్పెషాలిటీ ఏంటి, ఈ మొత్తం నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇదే. ఇది టైగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా, నేషనల్ పార్క్గా, టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపటి కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్.